జెండా సభ అంటూ చూసారమ్మా మొన్న? చూసానండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు జెండా మార్చుకొని ఎలా చూసారమ్మా? ఒక మహిళగా ఎలా చూస్తారు దాన్ని? ఎలా చూస్తాము అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకొని పక్క వాళ్ళ జెండా మోస్తున్నాడు అంటే చాలా చిన్నపిల్లలు కూడా నవ్వే పరిస్థితి అండి. ఒక అనుభవం ఉన్న నాయకుడిని నేను అని చెప్పి నువ్వు నీ జెండాను నువ్వు మోసుకోలేక, నీ జెండాను నువ్వు నిలబెట్టుకోలేక పోయి పక్క వాళ్ళ జెండాను మోస్తున్నావే, అది చూస్తే చాలా అసహ్యంగా ఉన్నది జనాలకి. కాబట్టి వాళ్ళ జెండాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు. ఎవరు కూడా ఆ జెండాలను ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇంక ఎటు చూసినా ఏం చూసినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నారండి. ఏమన్నా ప్రజల్లోకి వచ్చి ఎవరి కష్టాలన్నా తెలుసుకుంటున్నారా? అదేనమ్మా, మరి మహిళలందరూ చంద్రబాబు అంటే ఉన్నారంట. బీసీ మహిళలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్ద ఎత్తున చంద్రబాబుని గెలిపిస్తారు ఈసారి అంటూ కూడా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు ఇదే చెప్తా ఉన్నారు. మీరు రివర్స్గా చెప్తున్నారు. ఏది నమ్మాలి అసలు? మిమ్మల్ని నమ్మాలా, వాళ్ళని నమ్మాలా? ఎవరిని నమ్మాలి అనేది మీరు ప్రజల్లోకి ఒకసారి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిజమే, చంద్రబాబు నాయుడు వెనక అతను జనం ఉంటే 23 సీట్లతో ఎందుకు పంపించారు? ఎందుకు ఈరోజు జనాలు తప్పు తెలుసుకున్నారంట కదా, మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారంట కదా? ఏమండి, ఎవ్వరు సపోర్ట్ చేయరండి. అందరి గుండెల్లో జగనన్న ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఈరోజు 1వ తారీఖు ప్రతి అవ్వ ఏం చెప్తున్నారు, మా ఇంట్లో మేము కూర్చుంటే మా కొడుకులాగా మాకు పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో మా అత్తగారికి పెన్షన్ వచ్చిందండి. ఈరోజు వచ్చింది కరెక్ట్గా. ఎందుకంటే అదే మా అత్తగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడికి ఉదయం వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఈ లైన్లు ఏంటో తెలియదు. ఎప్పుడు చూసినా పాపం ఎండకి ఏమైపోయారని భయపడి మేము వాళ్ళకి అది వాటర్ బాటిల్ పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి ఉండేది. ఈరోజు మా ఇంట్లో పెద్దవాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది. మా మీద ఎవరి మీద ఆధారపడట్లేదు. 1వ తారీఖు వస్తే మా జగనన్న మాకు పెన్షన్ ఇస్తాడు, మాకేంటి అని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఒక కొడుకు మీద కూతురు మీద వాళ్ళు ఇవ్వాలి అసలు ఏమి కూడా ఎక్కడ జంకట్లేదు. అంత హ్యాపీగా ప్రజలు ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లేనండి. ఈసారి మీ మహిళలందరూ జగన్ గారికి ఓటైపోతున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయించి ఖచ్చితంగా జగనన్నని మళ్ళీ ఆ సీఎం సీట్ లో కూర్చోబెట్టడానికే మహిళలందరూ సిద్ధంగా ఉన్నారండి. గతంలో ఎవరు ఓటేసేవారు మీరు? ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఓటు వేయడం వలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడడం వలన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలిసింది. అలాంటి తండ్రి కొడుకుని పుట్టాడు కాబట్టి, ఈయన కూడా ఆ రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి ఆయన ఆశయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి జగనన్న అనే వ్యక్తి అందరికీ ఒక అన్న, ఒక కొడుకు, ఒక తమ్ముడు, ప్రతి వాళ్ళ గుండెల్లో కూడా జగనన్న. ఎవరి నోటంటే ప్రతిపక్షాలు ఉన్న చంద్రబాబు నాయుడు నోటంటే కూడా జగనన్నే. అంటే ఏ స్థాయిలో జగనన్న అన్నారో ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారమ్మా. అంటే ఆ వ్యాఖ్యల్ని మహిళలుగా మీరు ఎలా చూస్తున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భార్య కాదండి, వాళ్ళిద్దరికీ మొగుడు. అదే నేను చెప్పగలను. అంతేనా? అది కొంచెం కించపరిచినట్టు లేవమ్మా ముఖ్యమంత్రి గారు? చాలా కించపరిచినట్టుందండి. ఆయనకి భార్యలు అంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఆయనకి భార్యలు అంటే ఒక చిత్తకాయతంతో సమానం. అందుకని ఎవరినైనా భార్య అనేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా ఆయన. అందరూ కూడా మగవాళ్ళు కూడా ఆయనకి భార్యల్లో కనిపిస్తుంటే దాన్ని మేము ఏం చేస్తాం చెప్పండి? ఖండిస్తారమ్మా వ్యాఖ్యలు? ఖచ్చితంగా ఖండిస్తున్నామండి. జగన్ ఏమండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నాం, జగనన్న అనే వ్యక్తి నీకు మొగుడు, ఒక మొనగాడు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఇంకా వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇంకా కూడా జనాల్లో అనిపించుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజల్లోకి వెళ్ళండి. వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. ఇచ్చి మీరు ఏం చేస్తున్నారో అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి, లేకపోతే మేము చేస్తున్న సంక్షేమాల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను పవన్ కళ్యాణ్కి అయితే గట్టిగా చెప్తున్నాను. ఇలాంటి ఏదో సినిమాలో మాట్లాడిన మాటలు ప్రజల్లో మాట్లాడితే ఎవరు హర్షించరు. సినిమాలాగే చూస్తారు, జీవితాన్నిలాగే చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకుంటే చాలు.